మా ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనవసరంగా గొడవలు, ఏవో చికాకులు, పడుకుంటే అసలు నిద్ర పట్టదు. ఇంట్లో మనశ్శాంతి అనేది లేదు. మా వారు ఎళ్లి ఒక పండితుడిని తీసుకొచ్చారు. ఆయన ఇల్లంతా చూసి, వాస్తు అంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది. అందుకే అందుకోసమే మీకు ఆర్థిక సమస్యలు, అదే విధంగా కుటుంబ సమస్యలు, భార్యాభర్తల్లో చికాకులు, గొడవలు అన్నీ వస్తున్నాయి. మీరు ఒక 20,000 ఇస్తే మీకు నేను ఒక రెమెడీ చేస్తాను. ఆ తర్వాత మీ ఇల్లు బాగైపోతుంది. సుఖ సంతోషాలతో ఉంటారు అని 20,000 తీసుకొని 20,000 తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన నెంబర్‌కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. ఆయన్ని కలవటానికి వెళితే ఆయన దొరకటం లేదు. సరే డబ్బులు పోతే పోయింది. మీరేమన్నా రెమెడీ చెబుతారేమోనని మీ దగ్గరకొచ్చామండి పంతులు గారు అని ఒక భార్యాభర్తలు మా ఇంటి దగ్గర ఉన్న పంతులు గారింటికి వచ్చారు. వాళ్ళు ఇలాంటి పని చేశారంట. చేసి పంతులు గారి దగ్గరికి వచ్చి చెబుతున్నారు. చెబుతుంటే అక్కడే ఉండా నేను. వాళ్ళు ఏం చెబుతున్నారు, పంతులు గారు ఏం చెబుతాడు అని చెప్పి అక్కడే నిలబడి అన్నీ విన్నా నేను. వింటే పంతులు గారు ఏం చెప్పాడంటే, చూడండి, ఎప్పుడు మనము నెగిటివ్ ఎనర్జీ ఉందని, వాస్తు దోషాలు ఉన్నాయని డబ్బుని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఒక్కొక్క రూపాయి ఎంతో కష్టపడి సంపాదిస్తాము. ఒక్క రూపాయి సంపాదించాలంటే ఎంతో చెమట మనం కార్చాల్సి వస్తుంది. ఎటువంటి వాస్తులకు, నెగిటివ్ ఎనర్జీలకు విపరీతంగా ఖర్చు పెట్టుకోకుండానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ఉందా లేదా అని ఒక్క 8 లక్షణాల ద్వారా కనిపెట్టవచ్చు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో అని చెప్పడానికి ఎక్కడి నుంచో మంచి మంచి పండితుల్ని, పెద్ద పెద్ద సిద్ధాంతుల్ని తీసుకొని వచ్చి వాళ్ళకు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల పెట్టడం అవసరం లేదు. ఇప్పుడు ఈ వీడియోతో మనం నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని 8 లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అని అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా చెప్పారు. ఒకటవది, ఇంటి ముందు ఉన్న పూల తోటలో తులసి చెట్టు అస్తమానం వాడిపోతూ ఉంటే, ఎండిపోతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. మన ఇంటి ముందు మన ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు మహాశక్తివంతమైనది, సకల దేవతల స్వరూపం. ఆ తులసి చెట్టు ఎప్పుడు వాడిపోతూ ఉన్నా, ఎండిపోతూ ఉన్నా మన మన ఆనందాన్ని తీసేసి మనం దాన్ని తీసేసి వేరే చెట్టు తెచ్చి అక్కడ పెట్టి నీరు పోస్తాం. అది నిద్రపోతే, తులసి చెట్టు నిద్రపోతే తీసేసి వేరే చెట్టు తీసుకొచ్చి పెట్టి నీరు పోస్తాం. మళ్ళీ ఒక 4-5 రోజులకి మళ్ళీ నిద్రపోతుంది. అలా తులసి చెట్టు అస్తమానం ఎండిపోతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. ఒకటి. తర్వాత రెండవది, ఇంటి గోడలు చీలిపోవటం. ఇల్లు కట్టుకున్న సంవత్సరంకే గోడలు చీలిపోతే మనం సరిగ్గా నీళ్లు పోయకుండా కట్టామని అర్థం. లేదా ఈ గాలికి కొన్ని పగుళ్ళు వస్తూ ఉంటాయి. అవన్నీ సాధారణమే, పగుళ్ళు అనేవి. కానీ ఇల్లు కట్టిన సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత గోడలు మెల్లిగా చీలిపోతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవచ్చు. గోళ్ళకు గనక పగుళ్ళు ఎక్కువగా వస్తే సంవత్సరం 2 సంవత్సరాలకి. మూడవది, మనం పడుకున్న తర్వాత మనం వంటింట్లో ఉన్న గిన్నెలో ఎవ్వరూ కదిలించకుండా వాటంతట అవే శబ్దాలు చేయటము, కదులుతున్నట్టు అనిపించటము, నిద్రపోతున్నప్పుడు వాటంతట అవే టామ్ అని కింద పడిపోవటము, ఇలా జరుగుతుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం తెలుసుకొనవచ్చును. నాలుగవది, పూజా మందిరంలో మనం పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం కదా. దీపాలు వెలిగించి స్వామిని ఆరాధిస్తున్నప్పుడు ఏ గాలి లేకుండా దీపం కొండెక్కినట్లయితే కొన్నిసార్లు చూడండి అసలు గాలి ఉండదు, ఫ్యాన్ కూడా మనం వేసుకోము. కానీ పూజ చేస్తూ ఉంటే క్షణంలోనే దీపం కొండెక్కుతాయి. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పూజ గదిలో పసుపు కుంకుమ గిన్నెలు ఉంటాయి కదా. ఆ గిన్నెల్ని మనం ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా కింద పడిపోయి పసుపు కుంకుమ అనేది కిందకి చింది పడిపోతుంది. నిన్నటి రోజు పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ గిన్నెలు కింద పడిపోయాయి, ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అని మనం అనుకొని పూజ చేస్తూ ఉంటే గనుక మనకు తెలియకుండానే అవి మళ్ళీ కింద పడిపోతాయి. పొద్దస్తమానం ఈ పసుపు కుంకుమ గిన్నెలో కింద పడిపోతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం తెలుసుకోవచ్చును. ఇక ఐదవది, ఇంట్లో చేపలు పెంచుకుంటారు కదా, తెచ్చి ఒక చిన్న కలర్స్ చేపలు అలాంటివి పెంచుకుంటారు కదా.
అలా పెంచుకుంటారు కదా, అవి బాగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ చేపలు అన్నీ ఒకే రోజు చనిపోతాయి. లేకపోతే ఒక్కొక్కటిగా రోజుకి 2, 3 చనిపోతాయి. అలా చనిపోయి మొత్తం చనిపోతాయి. అలా చేపలు ఇంట్లో చనిపోతున్నాయి అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం తెలుసుకొనవచ్చును. అదే విధంగా వంట ఇంటిలో గాని, పడక గదిలో గాని ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉన్నట్లయితే, ఒకసారి వంటింట్లో 1, 2 కాదు ఎక్కువ బొద్దింకలు వస్తాయి. మనం పడుకున్న తర్వాత అర్ధరాత్రి నీళ్లు త్రాగటానికి వెళ్ళినప్పుడు, ఓసారి దాహం వేస్తాయి కదా పడుకున్నప్పుడు, అప్పుడు అర్ధరాత్రి లేచి నీళ్లు తాగటానికి మనం వెళ్ళినప్పుడు బొద్దింకలు అనేవి విపరీతంగా వస్తాయి, వచ్చుంటాయి. అలా బొద్దింకలు ఇంట్లో ఎక్కువగా తిరుగుతున్నాయంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత కాలు పెట్టింది అని అర్థం. బొద్దింకలు దరిద్ర దేవతకి మారు రూపము అని పెద్దలు ఏనాడో చెప్పారు. కాబట్టి బొద్దింకలు ఇంట్లో తిరగటం అంత మంచిది కాదు. బొద్దింకలు ఎక్కువగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం అర్థం చేసుకోవచ్చును. ఆ తరువాత మనం పడుకుంటాం కదా, చెడ్డ కళలు విపరీతంగా రావటము, ఒక్కోసారి 2 రోజులు వస్తాయి, పర్వాలేదు. ప్రతి నిత్యము భయంకరమైన కళలు, ఏవేవో దుష్ట శక్తులు కలలో కనిపించినట్లు, చెవుల దగ్గరకు వచ్చి ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించటము, ఒక్కొక్కసారి మనం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో కూర్చొని ఉంటే సడనుగా గుండె కొట్టుకోవటము, విపరీతంగా భయం వేయటము, మనం దేవుడికి దండం పెట్టుకున్నా కూడా ఎవ్వరో మనల్ని ఏదో చేయటానికి వస్తున్నట్టుగా ఊరికినే కూర్చున్న కొంతమందికి భయమేస్తుంది అని భయపడిపోవటము, ఎటువంటి భయాలు కలిగినా, విపరీతంగా చెడ్డ కళలు వచ్చినా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవచ్చును. ఇంకా చివరిగా మీకు నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒక గాజు గ్లాసు తీసుకోండి. ఆ గాజు గ్లాసు నిండా శుభ్రమైనటువంటి నీళ్లు పోయండి. రాత్రి 9 గంటలకి కళ్ళు ఉప్పు బాగా గుప్పెడి నిండా కళ్ళు ఉప్పు తీసుకొని ఆ గాజు గ్లాసులోకి ఓం నమ శివాయ అని ఆ ఉప్పు దాంట్లో పోయండి. ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత దాని మీద ఒక చిన్న ప్లేటు మూత పెట్టండి. ఆ ఉప్పు నీళ్లు గ్లాసుని తీసుకొని వచ్చి మీ ఇంటిలో నైరుతి దిక్కులో పెట్టండి. మీ ఇంట్లో బెడ్రూమ్లో కానీ ఇంటి బయట కానీ నైరుతి దిక్కులో పెట్టండి ఆ గాజు గ్లాసుని. ఆ నైరుతి దిక్కులో పెట్టిన తరువాత తెల్లవారి మీరు నిద్ర లేచి చూసినప్పుడు ఆ ఉప్పు నీళ్లు నల్లగా మారిపోయి ఉంటే, ఆ ఉప్పులో ఇప్పుడు ఉప్పు కరిగిపోయి ఉంటుంది కదా గ్లాసులో, ఆ నీళ్లు కనుక నల్లగా మారి ఉంటే 50% మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ ప్రయోగము మీరు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ కనుక ఇంట్లో కనిపించినట్లయితే 1 తులసి చెట్టు నిద్రించటము, 2 విపరీతంగా గోడలు పగుళ్ళు రావటము, 3 ఇంట్లో చేపలు చనిపోతూ ఉండటము, 4 ఇంట్లో ఉన్న పాత్రలుగా క్షణంగా పడిపోవటము, 4 అది మళ్ళీ పాత్రలో మనకి కదులుతున్నట్టుగా అలా సౌండ్లు రావటము, 5 పూజా మందిరంలో దీపం కొండెక్కటము, పసుపు కుంకుమ గిన్నెలో పొద్దస్తమానం పడిపోవటము, 6 భయంకరమైనటువంటి కలలు రావటం, అదే విధంగా విపరీతమైన భయం వేయటము, 7 బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉండటము, 8 గాజు గ్లాసులో ఉన్న ఉప్పు నీరు నల్లగా రావటము, పసుపు రంగులోకి మారిన, ఒకవేళ నీళ్లు పసుపు రంగులో కూడా మారుతాయండి, మారిన నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును. ఇది 8 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవచ్చును. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఏదో స్వామీజీ దగ్గరకో పండితుడి దగ్గరకో వెళ్ళిపోయి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమాత్రం లేదు. నెగిటివ్ ఎనర్జీ గనక మీ ఇంట్లో కనిపించినట్లయితే దానికి ఒక పరిహార శాస్త్రంలో ఒక అత్యద్భుతమైన పరిహారం చెప్పారండి. కాబట్టి ఆ పరిహారాన్ని ఈసారి వీడియోలో చెప్పుకుందాము. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేకుండా ఏం చేయాలో మన ఋషులు అందించారు ఆ పరిహారాన్ని. ఆ పరిహారం చేసుకుంటే చాలు, ఆ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, చికాకులు అన్నీ కూడా తీరిపోయి ఆ ఇల్లు అనేది సకల సంపదలతో చిరునవ్వులతో సంతోషంగా వర్ధిల్లుతుంది. ఆ పరిహారాన్ని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాము.
ఈ వీడియో కనుక మీ ఇంట్లో కనుక ఇలాంటి ఇప్పుడు చెప్పిన 8 లక్షణాల్లో మీ ఇంట్లో ఏది కనిపించినా సరే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. అంతేగాని వేలకు వేలు వేలకు వేలు పంతుళ్ళకి సిద్ధాంతులకు ఇచ్చి డబ్బులన్నీ వేస్ట్ చేసుకోబాకండి. దానికి కూడా అద్భుతమైన పరిహారాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయరండి. వాళ్ళు డబ్బుల కోసము వాళ్ళకి అది ఒక వ్యాపారంగా వాళ్ళు ఏం చేసేది లేకపోయినా కూడా మాకు 20,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, మీ ఇల్లు బాగు చేస్తామని చెప్పి ఎవరు దొరుకుతారని కాసుకొని ఉంటారండి వాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని పోయి కంటికి కనపడకుండా వెళ్ళారు కదా, అలా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏదో తూతు మంత్రం చేసి మేము చేసామని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. ఇలాంటి దొంగ స్వాముల్ని దొంగ సిద్ధాంతుల్ని దొంగ పండితుల్ని నమ్మబాకండి. నమ్మి డబ్బులు నాశనం చేసుకోబాకండి. మా ఇంటి దగ్గర ఉన్న పంతులు గారు అదే చెప్పారు. ఇలా మోసపోతున్నారమ్మా, ఇలా మోసపోయి వాళ్ళు ఇలా అన్యాయాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయరు, మోసం చేయటం తప్ప. మనకు తెలిసిన పరిహారాలు చేసుకుంటే అసలు ఏం చేయదు, చక్కగా ఆ నెగిటివ్ ఎనర్జీ ఎట్లా తీసేయచ్చు అని చెప్పారు. అవి తెలుసుకొని నేను ఈసారి చెబుతాను. ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళని నమ్మబాకండి. నమ్మి మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇలా తీసుకొచ్చి ఇల్లు చూపిబాకండి. ఏముండదండి. ఏదో టైం బాగున్నప్పుడు అట్లా నెగిటివ్ ఎనర్జీలు వస్తూ ఉంటాయి, మనం తీసేస్తే పోతాయి. అది ఏం చేయదు, భయపడబాకండి. అవేం చేయవు. పరిహారాలతో కొన్ని పరిష్కారాలు చేసుకోవచ్చు. కానీ దొంగ సిద్ధాంతులను దొంగ పండితులను మాత్రం దొంగ పంతులను నమ్మబాకండి. డబ్బులు నాశనం చేసుకోబాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.